హాయ్ ఫ్రెండ్స్, మనం ఇంకో ఈరోజు సింహాచలం సింహాద్రప్పన గిరి ప్రదక్షిణకి అయితే వచ్చాము. గిరి ప్రదక్షిణకి చూడండి జనాలు ఎంతమంది వచ్చారో, లక్షలాది భక్తులు మాత్రం లక్షలాది మంది వచ్చారు. వర్షం పడే టైం అయినా కానీ ఎంతమంది వస్తారనుకోలేదు. అలాంటిది ఇదిగోండి, మన రథం కూడా ఇంకా బయలుదేరలేదు. రథం బయలుదేరేటప్పుడు అక్కడే ఉన్నాం మేము. 2 గంటల టైంకి వచ్చాము, 2:30 టైంకి. రథాన్ని అయితే దగ్గరికి వెళ్ళి చూడనివ్వట్లేదు, కానీ దగ్గర నుంచి ఏదో అలా చిన్న వీడియో అయితే తీసుకున్నాం. కానీ పైకి వెళ్ళడానికి ఫస్ట్ దర్శనం చేసుకోవడానికి ఫస్ట్ అయితే బయలుదేరాం మనం. చూడండి జనాలు, అది రద్దీ మాత్రం చాలా ఎక్కువ ఉన్నది. ఎంత బాగా ఫుల్గా జనాలు అయితే వస్తారనేసి అయితే అనుకోలేదు అస్సలు. వర్షం పడుతుందన్నా కానీ ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మాత్రం చాలా ఎక్కువ వచ్చారు జనాలు. అయితే మామూలుగా లేదు. మన సింహాద్రప్పన మీద భక్తితోని ఎంతమంది జనం వచ్చారంటే లక్షల్లో వచ్చారు. ఇసుకేస్తే రాలేనంత జనం అయితే వచ్చారు. మనమైతే ఫస్ట్ దర్శనానికి అయితే బయలుదేరుతున్నాము. దర్శనానికి ఫస్ట్ దర్శనం చేసుకుందాం కదా అని కొబ్బరికాయ కొట్టేసి పైకి అయితే దర్శనానికి బయలుదేరేసాం. మెట్ల దారిని కూడా మనకి సేవలు వాలంటీర్స్ అదిని వాటర్ అవి ఇవ్వడం అంతా కూడా సేవలు కూడా చాలా, అంతా మొత్తం ఫుడ్ అవి పంచి పెట్టడం అది కూడా చాలా బాగా ఎక్కువైతే బాగా చేశారు. ఇదిగోండి, కొండపైకి వెళ్తూ ఉంటే మెట్ల మీద నుంచి వాటర్ చూశారు కదా. వాటర్ మాత్రం వర్షం వాటర్ అంతా కూడా కొండపై నుంచి వాటర్ ఫాల్లో చాలా బాగా పారుతుంది. మెట్ల పై నుంచే పారుతుంది, ఎందుకంటే కొండ మీద వచ్చి వాటర్ అంతా కూడా ఎంత వాటర్ని మనకి యూజ్ చేసుకోవడానికి అనేది కూడా ట్యాంకర్కి అదిని పైప్స్ ద్వారా కనెక్ట్ చేసినా కానీ మిగతా వచ్చే వాటర్ అంతా కూడా ఇలాగా మొత్తం మెట్ల పై నుంచి వస్తుంది. చూసారు, అదిగో పక్క నుంచి చూసారా వాటర్ ఫాల్ ఎంత బాగా పారుతుందో. కొండ మీద నుంచి వచ్చే వాటర్ అది. ఇంకా ఈ పక్క నుంచి ఆ పక్క నుంచి మొత్తం మెట్లపై నుంచి వాటర్ అయితే మొత్తం పొర్లుకొని వస్తుంది. వాటర్ అయితే అంతా ఫుల్గా వాటర్ అది వస్తుంది. ఇదిగోండి, గుడి దగ్గరికి అయితే వచ్చాము. గుడి దగ్గర డెకరేషన్ అది చూడండి ఎంత బాగా చేశారో. మొత్తం ఫుల్ డెకరేషన్ అది చేశారు. అండ్ నెక్స్ట్ కోలాటాలు అవి కూడా ఏర్పాటు చేశారు. మనకి గుడి దగ్గర అయితే దర్శనం అయితే చేసుకున్నాము. దర్శనం కూడా మనకి 1 గంట 2 గంటలు అయిపోయింది. ఇదిగోండి, కోలాటం ఏర్పాటు చేశారు. కోలాటం సాంగ్ అయితే, ఈ సాంగ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చుతుంది. ఎందుకనేది కాదు కానీ చాలా బాగా ఇష్టం ఈ సాంగ్ అయితే. చూస్తున్నారు కదా, గుడి అంతా డెకరేషన్ అయితే ఫ్లవర్స్తో అని మొత్తం అంతా డెకరేషన్, హైలైట్ డెకరేషన్ అంతా చేశారు గుడికి. ఇదిగోండి, డెకరేషన్ అంతా కూడా చాలా బాగా చేశారు. నెక్స్ట్ సాంగ్స్ అవి చూసారా, మొత్తం కోలాటం సాంగ్స్ అంతా కూడా కోలాటం అవి ఏర్పాట్లు చేశారు. గుడి డెకరేషన్ కూడా చాలా, మొత్తం అంతా కూడా చాలా బాగా జరిగింది. ఇదిగోండి, కోలాటం వేస్తున్నారు కదా. ఈ సాంగ్ చెప్పాను కదా, సాంగ్ అయితే చాలా బాగుంటుంది. సాంగ్ ఒకసారి వినండి మీరు కూడా. మన సింహాద్రప్పన మీద భక్తితో 32 కిలోమీటర్లు నడడానికి భక్తులు మాత్రం లక్షలాది మంది భక్తులైతే వర్షం పడుతుందని తెలుసు కూడా గొడుగులు అవి పట్టుకొని, కొంతమంది స్వెటర్స్ రెయిన్ కోట్స్ పట్టుకొని వచ్చారు. మన దర్శనం కూడా అయిపోయింది. దర్శనం చేసుకొని కిందకు వచ్చేసాము. కిందకు వచ్చిన తర్వాత చూసారా జనాలు, మనం నడవడానికి కూడా ఖాళీ లేదు, అంత జనాభా రద్దీ అయితే చాలా ఎక్కువ వచ్చారు. గిరి ప్రదక్షిణ అయితే గిరి అయితే స్టార్ట్ అయిపోయాం. మొత్తం ఏర్పాట్లు అవి ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు మాత్రం చాలా బాగా చేశారు. ఏర్పాట్లు అవి కూడా ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా రోడ్స్ అవి కూడా కొత్త రోడ్డు వేయడం వల్ల ఆ రోడ్ అంత పెద్ద రోడ్డు ఉన్నా కానీ అంత పెద్ద రోడ్డుకి జనాలు అంతా ఫుల్గా పట్టేలాగా మన అడివారం రోడ్డు అంతకుముందు చిన్న రోడ్డు ఉండేది, ఆ రోడ్డు కూడా ఎక్స్టెన్షన్ చేసి చాలా పెద్ద రోడ్డు చేశారు. అది
అయినా ఆ 2 రోడ్లు అంత పెద్ద రోడ్డు ఉన్నా కానీ జనాలు చూడండి అస్సలు ఖాళీ లేకుంటే అంత ఫుల్గా జనాలు ఉన్నారంటే భక్తులు మాత్రం మామూలుగా లేదు. భక్తుల రద్దీ అయితే సింహాచలం గిరి ప్రదక్షిణకి ఎంతమంది వచ్చారనేది కామెంట్ చేయండి. అలాగా చూస్తున్నారు కదా, మనం నైట్ అయింది, నైట్ మెల్లగా అడివారం దాటి 7 o'clock అడివారం దాటి అలాగా అడివారం దగ్గర ఈ వీడియో అయితేనే అక్కడక్కడ వీడియో తీసాను. మొత్తం ఫుల్గా వీడియో అయితే తీయలేదు, స్టార్టింగ్ టోటల్ మొత్తం అంతా కూడా. అడివారం దగ్గర ఒకటి ఇదిగో చూస్తున్నారు కదా, నైట్ కూడా ఎవ్వరూ ఏ ఇబ్బంది పడకుండా చాలా ఫ్రీగా నడుస్తున్నారు. మొత్తం ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళు, ఫ్రెండ్స్తో వచ్చిన వాళ్ళు, స్టూడెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మొత్తం అంతా కూడా చాలా బాగా చాలా ఎక్కువ మంది వచ్చారు. హనుమంతవాక దగ్గరలోకి వచ్చాము మనం. నైట్ 8 o'clock అయ్యింది. ఆ టైంకి హనుమంతవాక దగ్గరకు వచ్చాము. హనుమంతవాక మనకు అడవివరం దగ్గర ఒకటి చిన్న ట్రాఫిక్ జామ్ అయింది. అడవివరం నుంచి మళ్ళీ హనుమంతవాక వరకు ఏ ట్రాఫిక్ లేదు, ఫుల్గా జనాలకి రోడ్డు అంతా సరిపోయింది, చాలా బాగా వెళ్ళారు. మళ్ళీ అదిగోండి హనుమంతవాక, మన హనుమంతుల వారి బలం మనకి నడిచే సింహాద్రప్పన్న దగ్గరికి నడిచి వెళ్ళేంత శక్తిని మనకి ఇమ్మనేసి హనుమంతుడిని అడిగి మళ్ళీ హనుమంతవాక నుండి బయలుదేరాము సింహాద్రప్పన్న గిరి ప్రదక్షిణకి. అయితే చూస్తున్నారుగా భక్తులు మామూలుగా లేదు. కుర్రోళ్ళు అది కూడా పెద్దోళ్ళు, ఫ్యామిలీస్ మొత్తం అందరూ కూడా చాలామంది, చాలా బాగా జనాలు ఎంత రద్దీ అయితే నేనైతే మామూలుగా ఎప్పుడు చూడలేదు. మన ఈ గిరి ప్రదక్షిణలోనే చూస్తాము, కానీ ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అయితే చాలా ఎక్కువ వచ్చారని చెప్తున్నాను నేనైతేనే. జనాలు అయితే చాలా ఎక్కువ వచ్చారు, చూశారు కదా. ఇదిగోండి మన హనుమంతవాక దాటి కైలాసగిరి దగ్గరలోకి వచ్చాము. కైలాసగిరి దగ్గర నైట్ టైం ఇదిగోండి మన తిరిగి వచ్చి మార్నింగ్ 3 అయింది. మనకి అన్ని ఏర్పాట్లు కూడా ఫుడ్ కానీ ఉదయం 3కి మనకి ఎవరికి కూడా నడిచి వెళ్ళేటోళ్ళకి ఫుడ్ కోసం అది ఇబ్బంది, అది ఏ ఇబ్బందులు పడకుండా ఫుడ్లు ఏర్పాట్లు అవి చేశారు. ఇదిగోండి నైట్ మనకైతే కాళ్ళు నొప్పులు అవి మామూలుగా రాలేదండి. ఉదయం 3 అయ్యింది. మురళీనగర్ రోడ్డు దగ్గర చూసారా కాళ్ళు నొప్పులతో ఎలా కూర్చున్నారో మొత్తం అంతా. కాళ్ళు అయితే చాలా పట్టేసాయి, మొత్తం కాళ్ళు పట్టేసి ఇంకా చూస్తున్నారు కదా ఎలా పడుకొని ఉన్నారో. నేను కూడా దాంట్లో ఒకనే అంతలా కాళ్ళు పట్టే నాకు కూడా. ఒక్క దగ్గర కూర్చొని ఉదయం అయింది, ఉదయం 5:30 ఆ టైంకి మనకి 4కి ఆ టైంకి వర్షం అయితే స్టార్ట్ అయింది. కానీ జనాలంతా కూడా ఇవన్నీ తెచ్చుకున్నారు, గొడుగులు అవి తెచ్చుకున్నారు కనుక ఉదయం అయింది. మన 6:30 అయింది ఫుల్గా మన కంప్లీట్ అవ్వడానికి గిరి ప్రదక్షిణ. స్వామివారికి జై సింహాద్రప్పన్న అని చెప్పుకొని గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసాం. స్వామివారికి మళ్ళీ వస్తాం స్వామి, మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ ఇలా రప్పించుకో స్వామి అని చెప్పి మరి మనం సెలవు తీసుకుంటున్నాం. ఈ వీడియోలో అయితే మనం సింహాద్రప్ప